వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుభలత. రాష్ట్ర ప్రభుత్వం ముద్దునిద్ర వీడి వ్యవసాయ రంగంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో ఎల్నినో ప్రభావంతో కరువు తీవ్ర రూపం దాలుస్తుందని, దీనిపై ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి పంటలకు గిట్టుబాటు ధరలు, సాగునీటి సౌకర్యాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రైతు అనుకూల విధానాలతో ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ కాళీ ప్రసాదరావు, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, గట్టికొప్పుల రాంబాబు, జయంతిలాల్, కూతురు రాజు, రాధారపు శివకుమార్, దామేర్పుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ అమెరికా వార్ కారణంగా మనకు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. ఒక దిక్కు ఇంధనం కొరత ఏర్పడుతున్నది, రెండో వైపు ఎరువుల కొరత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకొని ఏర్పడకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అయినప్పటికీ ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎరువులు తయారయ్యే యొక్క ముడి పదార్థాలన్నీ కూడా అక్కడి నుంచే ఉన్నాయి కాబట్టి రసాయనిక ఎరువులు. అందుకోసం ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది, రాష్ట్రం ఏం చేయాలి అనే దానిపైన కూలంకుషంగా చర్చించి మనకు లోకలైజ్డ్గా ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. స్టేట్ ప్లాన్, జిల్లా ప్లాన్ కూడా ఎటువంటి పంటలు వేయాలి, ఇప్పుడు వరి వేస్తే ఏ పరిస్థితి ఉంటుంది, తర్వాత వేరే పప్పు దినుసులు కానీ మిగతా ఎలాంటి పంటలు వేయాలి, ఎంత డ్యూరేషన్ వేయాలి, ఏ విధమైన సమస్యలను ఎదుర్కోవడానికి ఏమేమి తెలియదు. ముఖ్యంగా త్రాగునీరు సమస్య కూడా చాలా చోట్ల వచ్చే అవకాశం. ఈసారి మనం చూస్తున్నాం భయంకరమైన ఎండలు, 46, 47. నేను ఇన్ని సంవత్సరాలను చూస్తున్నా, నేను విద్యార్థి దశలను చూస్తున్నా, ఎప్పుడు వచ్చినంత ఎండ నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ విధంగా కనిపించదు. రావచ్చు టెంపరేచర్ 44, 45, కానీ ఈసారి 47 కూడా టచ్ అయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే అనేక చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మనకు మామూలుగా ఋతుపవనాలు వస్తే ఇదేం కాదు, కానీ ఎప్పుడైతే ఈ ఋతుపవనాలు వర్షపాతం యొక్క లోటు వస్తుందో అప్పుడు భయంకరమైన ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కాబట్టి ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయి, ఏ విధంగా వాటిని వినియోగించాలి, తర్వాత ప్రజలకు పొదుపు విషయాలు ఎట్లా పెట్టాలి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.